ఊహించని వరం కథ. రచన దివాకర్ల పద్మావతి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. శేషగిరికి ఊపిరి ఆడడం లేదు. అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటున్నాడు. కళ్ళెదుట అంతా చీకటిగా ఉంది. తలంతా దిమ్ముగా ఉంది. కాళ్ళు చేతులు ఆడడం లేదు. చేతులు కదిలించడానికి ప్రయత్నించాడు, కానీ అవి అతనికి సహకరించలేదు. ఒళ్ళంతా బరువుగా ఉంది. భరించలేని నొప్పిగా ఉంది. బాధగా కనులు మూసుకున్నాడు. తన పరిస్థితి మీద తనకే జాలి వేసింది. బతికినన్నాళ్ళు తన వారినెవర్నీ శాంతిగా బతకనివ్వలేదు. అందుకే ఈరోజు తనకి అశాంతి. తన దుర్వ్యసనాల కారణంగా కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఒకేసారి చెడిపోయాయి. ఆస్పత్రిలో చేరిన తనకు చికిత్స జరుగుతోంది. ఏవేవో మందులు ఎక్కిస్తున్నారు. గది బయట నిలబడిన తన వాళ్లవైపు జాలిగా చూశాడు శేషగిరి. తన బాధను వాళ్లతో పంచుకోవాలన్నా వీలు పడలేదు. నోట మాట పైకి రావడం కూడా లేదు. బాధ భరించలేక పైకి అరిచాడు. విచిత్రం, ఆ అరుపులు ఎవరికీ వినపడలేదు. చివరికి తనకు కూడా. హే భగవాన్, దేవుడా, నన్ను ఈ బాధల నుండి విముక్తి ప్రసాదించు. అప్రయత్నంగా అతని నోటి నుండి వెలువడింది. ఎప్పుడూ దేవుణ్ణి తలుచుకొని తను ఇప్పుడు దేవుణ్ణి స్మరించడం తనకే ఆశ్చర్యాన్ని కలిగించింది. పిలిచావా నాయనా? అతి మార్ధవంగా, చాలా సమీపంగా వినిపించింది అతనికి. ఉలిక్కి పడ్డాడు శేషగిరి. ఎవరు పలికారో అర్థం కాలేదు. అతి కష్టం మీద కనులు తెరిచాడు. ఎదురుగా ఎవరూ కనపడలేదు. అంతా తన భ్రమ అనుకున్నాడు మనసులో. నోరు తెరిచి మాట్లాడడం కూడా చాలా కష్టంగా తోచింది. ఎవరు? బాధగా మూలిగాడు. ఎవరు అని అడుగుతావేమిటి నాయనా? ఇప్పుడేగా నన్ను పిలిచావు, అప్పుడే మర్చిపోయావా అని వినిపించింది. మాట వినిపించింది, కానీ శేషగిరి కళ్ళకెవరూ కనపడలేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది తను దేవుణ్ణి తలుచుకున్నాడని. ఎప్పుడూ దేవుణ్ణి తలవని తను విచిత్రంగా దేవుణ్ణి తలవడమేమిటి, అతను పలకడమేమిటి అని విస్తుపోయాడు. తనలాంటి నాస్తికుడికి కూడా దేవుడు కనిపిస్తాడా? అయితే పలికింది రాముడా, కృష్ణుడా, లేక శివుడా? ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు శేషగిరి. వచ్చింది తప్పకుండా యమధర్మరాజే అయి ఉంటాడు. ఇలాంటప్పుడు వచ్చేది అతనే మరి. అసలు ఎవరూ తనకు కనపడిందే. కనులు నిలుముకొని చూడాలని ప్రయత్నించాడు, కానీ చేతులు తన అధీనంలో లేవే. అయితే కనిపించవే స్వామి అన్నాడు దీనంగా. నాయనా, నేను నిరాకారుణ్ణి. నువ్వు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలోనే కనిపిస్తాను. నీ మనో నేత్రంతో చూడ్డానికి ప్రయత్నించి చూడు, నన్ను కనుగొనగలవు అన్నాడు. కొద్దిసేపటి తర్వాత శేషగిరి ప్రయత్నం ఫలించింది. అతని మనోనేత్రం ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ అంతా అస్పష్టంగా అనిపించింది. అయినా తనలాంటి పాపాత్ముడికి దైవదర్శనం ఎలా అవుతుంది? విరక్తిగా నవ్వుకున్నాడు శేషగిరి. నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఎందుకు నాయనా? ఇంతకీ నువ్వు నన్ను ఎందుకు తలచుకున్నావో చెప్పావు కాదు అన్నాడు దేవుడు. అదే స్వామి, నాలాంటి పాపాత్ముడికి, అందులోనూ నాస్తికుడికి దైవదర్శనం చేసే అదృష్టం ఎలా కలిగిందా అని ఆశ్చర్యపోతున్నాను. ఈ శరీర బాధ భరించలేక నిన్ను తలచుకున్నాను. అంతే. నా మొర ఆలకించి నన్ను ఈ బాధల నుండి త్వరగా విముక్తి కలిగించు వేడుకున్నాడు శేషగిరి. నువ్వో విషయం మరిచావు. ఇప్పుడు నువ్వు నీ భౌతిక కాయం వదిలి పంచభూతాల్లో లీనమయ్యావు. సరిగ్గా చెప్పాలంటే నా దగ్గరికి చేరుకున్నావు. పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా చివరికి దైవ సన్నిధికి చేరుకోవలసిందే. తమ పాపాలకు పుణ్యాలకు తగిన ప్రతిఫలం పొందవలసిందే. అందుకే నీకు నేను కనిపించాను. చూడు, ఇప్పుడు నీ శరీరానికి ఎటువంటి బాధలు ఉండవు. నీ ఇహ బంధాలన్నీ తెగిపోయాయి. చిరునవ్వుతో నవ్వుతూ చెప్పాడు దేవుడు. విచిత్రంగా అప్పటికిగాని తనకి శారీరక బాధల నుండి విముక్తి కలిగినట్లు తెలియలేదు శేషగిరికి. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. అంటే తను చనిపోయాడా? తన ప్రాణం పోయిందా? కానీ తనకి ఇంకా జీవించాలని ఉందే. తన కోరికలన్నీ తీరలేదే. తన శరీరం కలిగించే బాధలు తీర్చమన్నాడు, కానీ ఇలా తననే కడదెర్చమని దేవుణ్ణి వేడుకోలేదే. అతనికి దేవుడిపై కోపం వచ్చింది. ఏమిటి స్వామి నువ్వు చేసిన పని? నా ఆశలు కోరికలు పూర్తిగా తీరలేదు.
ఇప్పుడిప్పుడే నాలో పరితాపం మొదలైంది. అంతలోనే నన్ను వ్యాధిగ్రస్తుణ్ణి చేసేశావు. నేను చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వలేదు నువ్వు. నేను చేసిన పాపాలు ప్రక్షాళన చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వు స్వామి అన్నాడు శేషగిరి. ఓ మానవ, ఒకసారి జీవాత్మ పరమాత్మలో కలిశాక తిరిగి శరీరంలో ప్రవేశించడం కుదరదు. కావాలంటే నీ మనోనేత్రంతో జరగబోయేది మాత్రం చూడు. అంతవరకే నీ కోరిక తీర్చగలను అన్నాడు. తన మనోనేత్రంతో కిందికి చూశాడు శేషగిరి. ఆసుపత్రిలో మంచంపై ఉన్న తన రూపం స్పష్టంగా కనపడసాగింది. తల దగ్గర కూర్చున్న భార్య శ్యామల తనను కుదుపుతూ ఏవండి ఏవండి అని బిగ్గరగా ఏడుస్తోంది. తన పెద్ద కొడుకు రవి పరుగెట్టుకెళ్ళి పిలుచుకుని రాగా తనకు చికిత్స చేసిన వైద్యుడు వైద్యనాథం వచ్చి తన నాడిని పరీక్ష చేసి చూశాడు. కనులలో వెలుతురు ప్రసరించి చూసి పెదవి విరిచి రవితో మెల్లగా ఏదో చెప్పాడు. అతనేం చెప్పాడో తనకు వినపడ్డం లేదు. అంతే, అప్పటి వరకు బయట నిలబడిన చిన్న కొడుకు గిరి రోదిస్తూ లోపలికి వచ్చాడు. ఆసుపత్రి సిబ్బంది వారిస్తున్నా వినకుండా శ్యామల తనను ఇంకా కుదుపుతూ రోదిస్తోంది. అప్పుడే లోపలికి వచ్చి మౌనంగా నిలబడిన తమ్ముడు శివప్రసాద్ కనిపించాడు. అతని మొహం కళావిహీనమై ఉంది. నయనాలు అశ్రుపూరితాలయ్యాయి. తాను ఆసుపత్రి చేరిన దగ్గర నుండి అక్కడే ఉన్నాడు. పాపం, తనకి సేవలు చేస్తున్న తమ్ముణ్ణి చూసి తన కళ్ళు చెమ్మగిల్లాయి కూడా. అతనితో మాట్లాడాలని అప్పుడు విశ్వప్రయత్నం చేశాడు. ఇప్పుడైనా తనని క్షమించమని అడగాలి. తమ్ముడు, నన్ను క్షమించు తమ్ముడు. నీ భార్యకు ఒంట్లో బాగులేనప్పుడు ఆర్థిక సహాయం చేయమని నన్ను బతిమాలుకున్నావు. అప్పుగానైనా సహాయం చేయమని ప్రాధేయపడ్డావు. నీకు చెందవలసిన ఆస్తిలో వాటా కూడా మోసం చేసి నేను కొట్టేసి నా వ్యసనాలకు ఖర్చు పెట్టేశాను. నీకు సహాయం చేయకపోగా అనరాని మాటలన్నాను. తమ్ముడివని కూడా చూడకుండా మెడపట్టుకు గెంటాను. సమయానికి డబ్బులు లేక చికిత్స అందక నీ భార్య చనిపోయింది. నా పాపానికి నిష్కృతి లేదు. ఆ విషయం కూడా మనసులో పెట్టుకోకుండా ఆసుపత్రి పాలైన నాకు సేవ చేశావు. డబ్బులు కూడా ఖర్చు పెట్టావు. నేను చేసిన తప్పులకి నాకు తగిన శిక్ష పడింది. ఇప్పటికైనా నన్ను క్షమించగలవా తమ్ముడు? బిగ్గరగా ఏడుస్తూ శివప్రసాద్ చేతులు పట్టుకున్నాడు శేషగిరి. తనని పట్టించుకోకుండా శివప్రసాద్ కళ్ళు తుడుచుకుంటూ తను పడుకున్న మంచం దగ్గరకు వెళ్ళాడు. అతన్ని కుదుపుతూ తమ్ముడు తమ్ముడు నన్ను క్షమించు కన్నీళ్లతో మనస్ఫూర్తిగా వేడుకున్నాడు శేషగిరి. నవ్వాడు దేవుడు. శేషగిరి, నీ మాటలు అతనికి వినపడవు. నీదంతా వృధా ప్రయాస మాత్రమే అనేసరికి బిత్తరపోయి చూశాడు శేషగిరి. ఒక్కసారి నీరసం ఆవహించింది. అయ్యో, ఎంత తప్పు చేశాను. బతికుండగా ఒక్కసారి కూడా తమ్ముడింటికి వెళ్ళలేదు. అతని భార్య పోయిన తర్వాత కనీసం ఓదార్చలేదు. డబ్బులు ఇవ్వలేదని ఎక్కడ తిడతాడో అని మొహం చాటేసుకున్నాను. బాధగా పశ్చాత్తాపం నిండిన కంఠంతో అన్నాడు శేషగిరి. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఇంకొద్దిసేపే నీకు సమయం ఉంది. చూడు చెప్పాడు దేవుడు. మళ్ళీ అటువైపు చూశాడు శేషగిరి. తన కళ్ళ దగ్గర నిలబడిన పిల్లలిద్దరూ రవి, గిరి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తన మృతదేహం ఇంటికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరో వెళ్ళి అంతిమయాత్ర చేసే వాహనం తెప్పించారు. అందులో తనని ఎక్కిస్తున్నారు. పిల్లలిద్దరి కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. వాళ్లనలా చూసేసరికి గుండె తరుక్కుపోయింది శేషగిరికి. తనెప్పుడూ వాళ్ళని ప్రేమతో దగ్గరికి తీసుకోలేదు. పిల్లల బాధ్యతంతా శ్యామలే తీసుకుంది. కనీసం తను ఆమెకు సహకరించలేదు సరికదా, డబ్బుల కోసం ఆమెను మరింత పీడించాడు. పాపం శ్యామల అష్టకష్టాలు పడి వాళ్ళని చదివించింది. వాళ్ళని చదివించడానికి ఎక్కడెక్కడ పనిచేసిందో మరి. పిల్లలు కూడా బుద్ధిమంతులే. వాళ్ల భవిష్యత్తు ఏమిటో, పై చదువులు ఎలా చదువుతారో. నవ్వు వచ్చింది శేషగిరికి. ఇన్నాళ్ళు వాళ్ళని పట్టించుకోనే లేదు. ఇప్పుడు తన చేతిలో ఏమీ లేదు. ఏమీ చేసే అవకాశమే లేదు. కొద్దిసేపట్లో తన దేహాన్ని కిందకు దించి ఇంట్లోకి తీసుకెళ్లి నేల మీద పడుకోబెట్టారు. ఎవరో తల వద్ద నూనె దీపాన్ని వెలిగించారు. తన చిత్రం తీసుకొచ్చి కుర్చీలో పెట్టి పూలదండ వేసి అగరత్తులు వెలిగించారు. అప్పటి వరకు ఇంట్లోనే ఉన్న ఉమా ఏడుస్తూ వచ్చి తల్లిని వాటేసుకుంది. కన్నీళ్లతో ఉబ్బిపోయి ఎర్రగా ఉన్న ఆమె కళ్ళను చూసేసరికి జాలి వేసింది శేషగిరికి. పాపం పిచ్చిపిల్ల. తనంటే ఆమెకెంతో ప్రేమ. ఇంట్లో అందరూ తనను ద్వేషించినా
తన దగ్గరకు వచ్చి ప్రేమతో మాట్లాడేది. ఇప్పుడు తండ్రి లేని పెళ్ళయింది. మళ్ళీ తనలో తాను నవ్వుకున్నాడు శేషగిరి. తనకి ఉమంటే ప్రేమే అయినా ఆమెను ఎన్నడూ లాలించి ఎరగడు, దగ్గరకు తీసుకుని ఎరగడు. నిజమే, తను దుర్మార్గుడు. ఉమా భవిష్యత్తు ఏమిటో, పెళ్ళెలా అవుతుందో. తను పెద్ద ఉద్యోగం చేశాడన్న మాటే కానీ తన వ్యసనాలతో వాళ్ళకి అప్పుల్ని మాత్రమే మిగిల్చాడు. చివరికి ఆస్పత్రి పాలైన తన చికిత్స కోసం లక్షలకు లక్షలు అప్పు చేశారు కూడా. ఇల్లు కూడా తాకట్లో ఉంది. తనని నమ్ముకున్న వాళ్ళందరికీ నిలువ నీడ లేకుండా పోయే రోజు దగ్గరలోనే ఉంది. ఏడుపుచ్చింది శేషగిరికి. వాళ్ళందరినీ ఎంత బాధపెట్టాడు. తను మాత్రం జీవితాంతం తన స్వార్థానికే ప్రాముఖ్యత ఇచ్చాడు. బతికి ఉన్ననాళ్ళు తన వాళ్ళు ఒక మాదిరిగా తనను ద్వేషించారు. ఇప్పుడు తను చనిపోయిన తర్వాత వాళ్ళ బాధను చూసేసరికి తిరిగి బతకాలనిపిస్తోంది. తను లేకపోతే వాళ్ల గతి ఏమిటి? పశ్చాత్తాపంతో హృదయం దహించుకుపోతోంది. కళ్ళు తుడుచుకుంటూ దేవుడి వైపు చూశాడు శేషగిరి. అతని మనసులోని భావన దేవుడికి అర్థమైనట్లు ఉంది. శేషగిరి, నువ్వు తిరిగి బతికి వాళ్ళని ఉద్ధరించే అవకాశమే లేదు. నీకున్న అవకాశాలు ముందే జారవిడుచుకున్నావు. ఇన్నాళ్ళు వాళ్ళని పట్టించుకోలేదు. నువ్వు మళ్ళీ బతికినా వాళ్లను పట్టించుకుంటావన్న నమ్మకం ఎవరికీ లేదు అన్నాడు నవ్వుతూ. తల ఉంచుకున్నాడు శేషగిరి. కింద ఏదో కలకలం వినపడ్డంతో అటు తిరిగి చూశాడు. తనతో కార్యాలయంలో పనిచేసేవాళ్లు వచ్చారు. పువ్వుల దండలు శరీరంపై వేసి నమస్కరించి మౌనంగా నిలబడ్డారు. కొందరు వెళ్లి శ్యామలను పిల్లల్ని పరామర్శిస్తున్నారు. అందరిలాగే రామ్మూర్తి కూడా నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతన్ని చూడగానే శేషగిరికి దుఃఖం కట్టలు తెంచుకుంది. కార్యాలయంలో తను చేసే అవినీతికి అడ్డుపడ్డాడని తప్పుడు ఫిర్యాదులు చేసి అతన్ని కొన్నాళ్లు తాత్కాలికంగా ఉద్యోగం నుండి తొలగించాడు. చాలా విధాలుగా బాధపెట్టాడు. తన కింద పనిచేసేవాడని వేధించాడు. పురుగుల్లా చూశాడు. రామ్మూర్తే కాదు, ఇంకా అలాంటి ఎంతమందినో తను బాధపెట్టాడు. ఉద్యోగంలో పదోన్నతి కోసం ఎంతమందినో తొక్కేశాడు. ప్రమాదవశాత్తు చనిపోయిన కైలాసరావు కుటుంబానికి నష్టపరిహారం మంజూరు చేయడం కోసం లంచం తీసుకున్నాడు. పింఛను మంజూరు చేయడం కోసం ఎంతమందినో క్షోభపెట్టాడు. ఎంతమందినో బాధపెట్టి అవినీతిలో కూరుకుపోయి అయిన వాళ్లను పట్టించుకొని తను చివరికి సాధించిందేమిటి? తన వ్యసనాలతో రకరకాల వ్యాధుల బారిన పడి చివరకు మరణయాతన అనుభవించాడు. ఇప్పుడిక తను చేసిన తప్పులు దిద్దుకునే అవకాశమే లేదు. తను చేసిన పాపాలు తన భార్య పిల్లల్ని వెంటాడుతున్నాయి, వేధిస్తున్నాయి. తన వ్యసనాల వల్ల డబ్బంతా హారతి కర్పూరంలా ఎగిరిపోయింది. చివరకు వాళ్లకు అప్పులే మిగిలాయి. పాపం ఎలా బతుకుతారో ఏమో. తనిప్పుడు వాళ్లపై జాలిపడినా ప్రయోజనమేమీ లేదు. దీర్ఘంగా నిట్టూర్చాడు శేషగిరి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకొన్ని గంటల్లో తన శరీరం అగ్నికి ఆహుతైపోతుంది. ఎంతటి వాడైనా చివరకు పిడిగడు బూడిద అవ్వలసిందే కదా. మహామహులకే తప్పలేదు. తనెంత? చూస్తుండగానే తన అంతిమయాత్ర ప్రారంభమైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ దేవుడి వైపు చూశాడు. అతని ఉద్దేశం గ్రహించినట్లున్నాడు దేవుడు. క్షణం తర్వాత శేషగిరికి ఏమీ కనపడలేదు. తాను చేసిన పాపాలకు ఒకరోజు పూర్తిగా శిక్ష అనుభవించిన తర్వాత తన వాళ్ళు తన కోసం ఎంతగా తల్లడిల్లుతున్నారో, ఎంత బాధపడుతున్నారో తెలుసుకోవాలని అనిపించింది శేషగిరికి. తమ్ముడు శివప్రసాద్కి, రామ్మూర్తికి, కైలాసరావు కుటుంబానికి మనస్సులోనే క్షమార్పణలు చెప్పుకున్నాడు. వచ్చే జన్మంటూ ఉంటే వాళ్ల రుణం తప్పక తీర్చుకోవాలి. తన భార్య శ్యామల ఇప్పుడేం చేస్తోందో, రవి, గిరి చదువులెలా సాగుతాయో, ఉమ పెళ్ళి ఎలా అవుతుందో, భగవంతుడా వారికి దారి ఏది? మనస్సులోనే రోధించసాగాడు శేషగిరి. పిలిచావా నాయనా అని వినపడేసరికి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఆశ్చర్యం. తను పాపాత్ముడైనా దేవుడు పలుకుతున్నాడు. తన మనోవేదన దేవుడు ముందుంచాడు శేషగిరి. స్వామి, అయిన వాళ్లందరినీ నట్టేటు ముంచాను. కేవలం నా స్వార్థం, సుఖం మాత్రమే చూసుకున్నాను. ఎంతోమందికి క్షోభ కలుగజేశాను. అలాంటి పాపాత్ముడిపై ఎంతటి దయ చూపుతున్నావు స్వామి అన్నాడు శేషగిరి విస్మయంగా. మందహాసం చేశాడు దేవుడు. నాకు అందరూ ఒకటే నాయనా. పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా నాకు ఒకటే. ఎవరి కర్మ వారు అనుభవించవలసిందే. అందులో నేను కలగజేసుకోను. ఇంతకీ నీ బాధ ఏమిటో చెప్పు అన్నాడు దేవుడు. నా భార్య పిల్లలు ఎంత బాధపడుతున్నారో పాపం.
వాళ్ళెలా ఉన్నారో చూడాలనిపించింది స్వామి. ఈ ఒక్కసారికి కాదనక నా కోరిక తీర్చు స్వామి, అతి దీనంగా వేడుకున్నాడు శేషగిరి. అలాగే నాయనా అన్నాడు దేవుడు. మరుక్షణం శేషగిరి మనోనేత్రాలు తెరుచుకున్నాయి. కళ్యాణ మండపం కిటకిట్లాడుతోంది. అత్యంత వైభవంగా పెళ్లి జరుగుతోంది. ఎవరిదా పెళ్లి అని ఆసక్తిగా చూశాడు శేషగిరి. పెళ్లి పీటలపై మంత్రాలు చదువుతున్న పురోహితుడి ఎదురుగా కూర్చున్న పెళ్లి కూతుర్ని చూసి అంతులేని విస్మయానికి గురయ్యాడు. ఆమె మరెవరో కాదు, తన కూతురు ఉమా. పెళ్లిపీటలపై పట్టుచీరలో మెరిసిపోతోంది. ఆమె పక్కన కూర్చున్న పెళ్లి కొడుకుపై అతని దృష్టి మరలింది. అందంగా హుందాగా ఉన్నాడు పెళ్లి కొడుకు. ఒక్క క్షణం తనను తాను మైమర్చిపోయాడు శేషగిరి. చాలా వేడుకగా సాగుతోంది పెళ్లి. నలుగురు వచ్చి వధూవరులపై అక్షతలు చల్లుతున్నారు. తన పెద్ద కొడుకు రవి, గిరి కూడా ఆ పక్కనే ఉన్నారు. వాళ్ళను చూడగానే ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ అంత పెద్దవాళ్లు ఎప్పుడయ్యారో అతనికి అర్థం కాలేదు. వాళ్ళ పక్కనే ఉన్న శ్యామను చూడగానే అతని ఆశ్చర్యానికి అంతులేదు. మొహం బొట్టు లేక కళావిహీనంగా ఉంటుందనుకున్నాడు. బొట్టు లేకపోయినా ఆమె మొహం సంతోషంతో వెలిగిపోతోంది. బక్క చిక్కి కృషించిపోయి ఉండే ఆమెలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. మొహంలో ఎంతో కళ వచ్చింది. తన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని తెలిసి శేషగిరి మనస్సు తేలికయింది. అయితే మరుక్షణం ఒక సందేహం కలిగింది. తను చనిపోయిన ఒక్క రోజులోనే ఇంత మార్పా? ఎలా సాధ్యమైందసలు? అప్పుడు గుర్తించాడు, తన ఇల్లు కూడా చాలా మారిపోయింది. పెళ్లికి వచ్చిన మాటలెవరివో శేషగిరి చెవుల పడ్డాయి. భర్త బతికుండగా పాపం ఆవిడ ఎంత బాధలు అనిపించిందో. ఆవిడకు పిల్లలకు సరైన తిండి కూడా కరువయ్యేది. సరైన బట్టలు కూడా ఉండేవి కావు. పెద్ద ప్రభుత్వ ఉద్యోగం చేసి 2 చేతులా ఆర్జించి కూడా తన వ్యసనాలకే ఖర్చు పెట్టేశాడా మహానుభావుడు. అతను చనిపోయాక వాళ్ల దశ తిరిగింది. ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు, డబ్బులు అంది అప్పులన్నీ తీర్చేసుకున్నారు. పిల్లలకు మంచి చదువులు చెప్పించింది. తాను కష్టపడి పనిచేసి కూతుర్ని కూడా బాగా చదివించి మంచి సంబంధం కుదిర్చింది. చెప్పాడు తన స్నేహితుడితో. నిజమే, అతను బతికి ఉంటే జీవితమంతా దరిద్రంలోనే కొట్టుమిట్టాడేవారు. చనిపోయిన కుటుంబానికి గొప్ప మేలు చేశాడతను అన్నాడు అతని మిత్రుడు. నిర్ఘాంతపోయాడు శేషగిరి. నిజమే, బతికినంతకాలం తనెవరికీ ఉపయోగపడలేదు. తన మరణం వాళ్లకు ఊహించని వరమయ్యింది. లేకపోతే వాళ్ళు అన్నట్లుగానే జీవితాంతం బాధపడేవారు. వాళ్ళనలా చూసిన తర్వాత శేషగిరి మనోక్లేశం దూరమైంది. మనస్సు ప్రశాంతంగా మారింది. అయితే ఒక సందేహం అతని మదిని తొలిచేయసాగింది. కేవలం ఒక్కరోజులోనే ఇదంతా ఎలా సాధ్యపడిందసలు? అతని భావం అర్థమైన దేవుడు అతని సందేహాన్ని కూడా తీర్చాడు. నాయనా శేషగిరి, ఇక్కడ ఒకరోజు భూమి మీద 10 ఏళ్లతో సమానం. నీ సందేహం తీరింది కదా అన్నాడు. తల ఊపాడు శేషగిరి. మరుక్షణం అతని మనోనేత్రాలు తిరిగి మూసుకున్నాయి. ఇప్పుడు అతనికి చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ అనుభవిస్తున్న శిక్షలు కూడా బాధించినంత ప్రశాంతంగా ఉంది అతనికి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.